మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది పాతదే. నాకైతే ఏంది అంటే మోడీ రాహుల్ మధ్యలో ఆదాని, తెలంగాణ కేంద్రంగా ఫీడ్ ప్రోకో. జాతీయ పార్టీలు ఒక్కడైపోయాయా? ఆదాని అంబానీ గోడెక్కి కూర్చున్నారా? మొన్నటి వరకు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. పై విమర్శలు, లోలోన ఒప్పందాలు. కాంగ్రెస్ పై మోడీ ఆరోపణలతో దేశమంతటా చర్చ. ఆదానిపై గతంలో రాహుల్ తీవ్ర ఆరోపణలు. దావోస్లో ఆదానితో రేవంత్ భేటీ. రాహుల్ సూచనలతోనే ఆదానికి తెలంగాణలోకి ఆదానికి రెడ్ కార్పెట్. సింగరేణుల్ని తాకట్టు పెట్టబోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇది, మాకిది. మీకు అది, మాకిది. ఇది దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఫార్ములా. నీ పార్టీకి అది, నా పార్టీకి ఇది ఫార్ములా. ఆలోచించాలి. ఏ నినాదం వెనుక ఏ మర్మం దాగి ఉందో నీకు తెలుసా? ఏ నినాదం వెనుక ఏ మర్మం దాగి ఉందో నీకు తెలుసా? హుక్కి పిడికిలి బిగించి రిపోర్ట్ అయ్యి. ప్రతి ఒక్క నినాదం, ప్రతి ఎజెండా వెనుక ఏదో ఒక నినాదం దాగే ఉంటుంది. వాడి వ్యక్తిగత స్వార్థాలన్నీ అయి ఉండాలి. ఈ దేశాన్ని తాకట్టు పెట్టే భ్రమలన్నీ ఉండాలి. ఖచ్చితంగా కూడా ఆలోచించాలి. రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు మొదలుపెట్టిన కొత్త రాజకీయం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. దేశమంతా సంచలన చర్చకు దారితీస్తుంది. మొన్నటిదాకా ఒకరికి శత్రువైన ఆదాని ఇప్పుడు ఎందుకు మిత్రుడయ్యాడు? మిత్రుడైన ఆదాని ఎందుకు శత్రుడయ్యాడు? అసలు తెర వెనుకల ఏం జరుగుతుంది? ఆదానితో ఏం జరుగుతుంది? ఆదానితో రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకనాడు లోక్సభ నుంచి రాహుల్ గాంధీని బయటకు వెళ్ళడానికి కారణమైన ఆదాని ఇప్పుడు ఎందుకు ఆ పార్టీ నేతలకు అంత ఇష్టమైన వ్యక్తిగా మారాడనేది కీలక రాజకీయ చర్చకు దారితీస్తుంది. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది. ఇంతకీ ఆదాని ఎవరి మనిషి? మోడీ మనిషి, రాహుల్కు దోస్తా? ఇది తెలంగాణ వనరులను, నిధులను పెట్టుబడిదారులకు పెట్టడానికి అందరూ కలిసికట్టి ఆడుతున్న నాటకమా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తా, మీరే ఆలోచించుకోండి. ఆదాని అంబానీ ఇన్నాళ్ళు విమర్శించారు. ఎన్నికలు రాగానే విమర్శలు ఆగిపోయాయి. అంబానీ ఆదాని నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది? ఈ ఆరోపణలు చేసింది సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. 3 రోజుల క్రితం వెమ్లవాడ పర్యటనలో ఉండగా కాంగ్రెస్ పై మోడీ చేసిన సంచలనమైన ఆరోపణ ఇది. ఇన్నాళ్ళు ఆదాని విషయంలో మోదీపై రాహుల్ విమర్శలు చేసేవారు. తన స్నేహితులు అంబానీ ఆదానీలకు మోదీ దోచిపెడుతున్నారంటూ పార్లమెంట్ సాక్షిగా కూడా ఆరోపణలు చేశారు. ఆదాని విషయంలో చేసిన వ్యాఖ్యలతోనే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని కూడా కొద్ది రోజులు కోల్పోవాల్సి వచ్చింది. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు రివర్స్లో విమర్శలు చేశారు. కాంగ్రెస్లో ఆదాని నుంచి డబ్బులు ట్రక్లో వెళ్ళాయంటూ కూడా ఒక ఆరోపణ వినబడుతున్న క్రమం కనబడుతుంది. ఇది దేశ పరిస్థితి. నినాదం జాతీయ నినాదం అని మీరంటున్నారు. నేను ఒక ద్రవిడ పార్టీగా, ద్రవిడ పార్టీలు ఏ విధంగా ఉంటాయి, తమిళనాడుగా ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని రక్షించుకుంటారు? ఒక సైనికులు, ఒక ఆర్మీ జవాన్కి మించిన బలమైన సైన్యం ఎందుకుంటుంది? అక్కడ జాతీయ పార్టీలకు లాగు దడిపించే పని ఎందుకు చేస్తారు? ఆ ప్రాంతం అంటే ఆ బిడ్డలకు ఎందుకు అంత ఇష్టం? ఆ ప్రాంతం మీద ఎందుకు అంత ప్రేమ? జాతీయ రాజకీయాలంటే దేశాన్ని శాసించే రాజకీయాలను పక్కన పెట్టి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా ఎందుకు తెగిస్తారు అనేది మీరు క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క బలం, వాళ్ళ యొక్క బలగం. మరి మీరు కూడా అలా ఉండాలి కదా. మనకేం రోషం పౌరుషం లేదా? తెలంగాణ బిడ్డలం మనం ఎట్లుండాలి? రాష్ట్రం కోసమే మన జీవితాలను వదులుకున్నాం, మనం ఎట్లుండాలి అనేది కూడా మీరు ఆలోచించాలి. వీళ్ళ కోసం కాదు. ఆదాని అంబానీ పెట్టుబడిదారి వర్గం ఎప్పుడూ పెట్టుబడిదారి వర్గమే. తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం చూసుకుంటుంది, తమ యొక్క ఎదుగుదల కోసం చూసుకుంటుంది. కేవలం మనం మాత్రమే మన ప్రాంత అభివృద్ధి కోసం చూసుకున్నాం. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణలో వనరులు దోపిడీ గురి కాబోతున్నాయి. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ ఆగమైపోతుందనడానికి స్పష్టమైన ఆధారాలు కూడా రాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తారా, ఎవరు చెప్తారు అనేది మనం త్వరలో చూద్దాం. ఆ సినిమాకు ఎండ్